ఈ రోజు వరకు మా ప్రభుత్వం ఏం చేయలేదు కదా. రవికిరణ్ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారు, కోర్టులు మళ్లించారన్న కేసు కొట్టుకుపోబోతోందా? అంటే ఎలాంటి ఆధారాలు లేవా? ఈ అక్రమ అరెస్ట్ అంటున్నారు రవికిరణ్ గారు. ఖచ్చితంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం అలా హాజరవుతారు కాబట్టి ఏదో విధంగా చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ప్రజల్లో ప్రస్తుతం అదే ఇప్పుడు ఆయనకి మైనస్ అయిందని అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ చంద్ర గారు, రమేష్ గారికి, రవికిరణ్ గారికి, ప్రైమ్9 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. సార్, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారంలోకి దిగిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అనేటటువంటి విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఆయన వల్ల కాక 4 సంవత్సరాల 6 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాక ఇక ఆఖరిలో 2023 సెప్టెంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు నంద్యాల పర్యటనలో ఉండగా వెళ్ళి ఆయనకి నోటీసులు కూడా అక్కడే ఇచ్చేసి సెక్షన్ 17A కూడా అమలు చేయకుండా, గవర్నర్ గారికి తెలియపరచకుండా జరిగినటువంటి ఒక అక్రమ కేసు 371 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు సార్ మొదట్లో. అందులో మరొక విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారిని కోర్టుకు తీసుకెళ్లే వరకు కూడా ఏ కేసు మీద అరెస్ట్ చేశారనేది బాహ్య ప్రపంచానికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచి కోర్టుకు వెళ్ళిన తర్వాత 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఈ స్కామ్లో అరెస్ట్ చేస్తా ఉన్నారని చెప్పేసి అప్పుడు వివరాలు బయటకు వచ్చాయి. అప్పటి వరకు ఆయన ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియనీయకుండా ఆ రకంగా సాగినటువంటి ఆ అరెస్ట్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి అంశాలలో నెంబర్ 1 అంశం అది అని చెప్పొచ్చు. సరే, అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సాంఘీభావంగా హైదరాబాద్ నుండి వస్తూ ఉంటే ఆయన్ని ఆంధ్రప్రదేశ్ బోర్డర్ రాగానే అడ్డుకోవడం, ఆయన ఎదురు తిరిగి వీళ్ళకి లొంగకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావటం, జైలు దగ్గరికి వెళ్ళడం, మాకు తెలుగుదేశం పార్టీతో మేము కలిసి ఎన్నికల్లోకి పోరాడుతున్నామని చెప్పడం, ఆ తర్వాత 6 నెలలకు ఏమో ఎలక్షన్ కూడా రావటం, మేము 164 బీజేపీతో పాటుగా వెళ్ళి 164 స్థానాలు గెలవడం, వీళ్ళు 11 స్థానాలకు పడిపోవడం, ఆ తర్వాత వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం, వీళ్ళు ప్రతిపక్ష హోదా అడగటం, ఆ తర్వాత సంవత్సరం గడిచిన తర్వాత ఆ కేసు పెట్టిన వారే వచ్చేసి ఈ కేసులో మా అప్పుడు ప్రభుత్వ ఒత్తిడితో పెట్టామే తప్ప మాకు ఏ సంబంధం లేదు, మాకు ఎట్లాంటి ఆధారాలు ఈ కేసులో మేముగా చేసింది ఏది లేదని కోర్టులోకి వెళ్ళిపోయి ఆ కేసు విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ మనం ఒక స్పాన్ ఆఫ్ 1.5 yearలో చూశాను చందు గారు. సో కేవలం నేను ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తాను, నా మీద కేసులున్నాయి, నేను లక్షల కోట్ల అవినీతి చేశాను కాబట్టి నన్ను పద్దాకా ఇదే మాట అంటా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు లక్షల కోట్ల అవినీతి పరుడివి, నువ్వు బెయిల్ మీద తిరుగుతున్నటువంటి దొంగవి అని అంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ మరక అంటించాలి అనేటటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కేసు ఇది అని తేలిపోయింది. ఈరోజు కేసు పెట్టిన వాళ్ళే మాకు సంబంధం లేదు ఇందులో, గత ప్రభుత్వ ఒత్తిడితో చేశామని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ కేసు నిలవదు కదా సార్. మేము అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం, ఇది యాక్చువల్లీ దొంగ కేసు, ఇది యాక్చువల్లీ అక్రమ కేసు, రూల్స్ పాటించలేదు ఫస్ట్ థింగ్, సాక్ష్యాలు సబ్మిట్ చేయలేకపోయారు సెకండ్ థింగ్, 53 రోజులు జైల్లో ఉంచినప్పటికీ కూడా వాళ్ళు సాక్ష్యాలు సబ్మిట్ చేయలేకపోయారు, 371 కోట్లు అన్నారు, ఆ తర్వాత 30 కోట్లకు దిగిపోయారు, మళ్ళీ 11 కోట్ల రూపాయలకు వచ్చారు, 1,80,00,000కు వచ్చారు, రూపాయి కూడా సాక్ష్యాలు సబ్మిట్ చేయలేదు, ఇది ఖచ్చితంగా అక్రమ కేసు అని మేము అప్పటి నుంచి పోరాడాం, ఈరోజు న్యాయం గెలిచింది. సో మరొక విషయం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న వాదిస్తూ ఉన్నారట. ఆయనకి ఈ కేసులో ఎలా మీరు మాకు తెలియదని ఎలా చెప్తారని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారట కేసుకు సంబంధం లేనటువంటి పొన్నవోలు శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకి థర్డ్ పార్టీగా నేను వస్తాను, నాకు సర్టిఫైడ్ కాపీలు కావాలి కూడా అని అడుగుతున్నారట.
మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఏ కాపీలైనా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని మీరు లైఫ్ టైం తీసుకుని ఆయన పాత్ర ఇందులో ఉందని నిరూపిస్తే మళ్ళీ ఈ కేసు రీఓపెన్ చేసుకోవచ్చు ఎప్పటికైనా కానీ. పొన్నవోలు గారు కాదండి, వంశీ గారు సజ్జలు కూడా కామెంట్ చేశారు, కేసులన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ చంద్రబాబు జైలుకి అంటూ కామెంట్స్ చేశారు. సార్, పొన్నవోలు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు రత్నాలు లాంటి సార్. వాళ్ళు ఉండాలి, వాళ్ళు కామెంట్ చేయాలి, వాళ్ళ దినదినాభివృద్ధి అలాగే ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా చాలా అన్నారు, ఎలా మూసేస్తారు కేసులు ఏంటి అనేసి. ఇవి అక్రమ కేసులు కాబట్టి పెట్టినటువంటి వారితో ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి మూసేశారు. సో ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొత్తుకున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తుకున్నా ఈ కేసులు మళ్ళీ రీఓపెన్ చేస్తామని అంటా ఉన్నారు. ఇక ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని అయితే డేట్ కూడా ఇస్తా ఉన్నారు. ఏది ప్రమాణ స్వీకారం డేట్ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అరెస్ట్ అయ్యే డేట్ కూడా ఇస్తా ఉన్నారు. సో ఇవన్నీ పగటి కళలు. ఒకసారి మీరు తప్పు చేసినందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంత అయిపోయారు. మరోసారి తప్పు చేస్తే పార్టీయే లేకుండా గల్లంత అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ ఆల్సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిజమైన కార్యకర్తలకి, కారుమంచి రమేష్ గారు లాంటి నిజమైన కష్టపడే కార్యకర్తలకు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీ ఇష్టం. ఇక ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకున్నారంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా పోయారు. ఇంకా నమ్ముకున్నారంటే పార్టీ కూడా లేకుండా పోతారని చెప్పేసి పాపం పార్టీని నమ్ముకున్నటువంటి కారుమంచి రమేష్ గారు లాంటి సిన్సియర్ కార్యకర్తలకి నా ఏమనుకోవాలో, సలహా అనుకోవాలో లేదంటే ఇంకేమైనా అనుకోవాలో కానీ చెప్తా ఉన్నాను చంద్రు గారు. రైట్. కారుమంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, సమయం వృధా చేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కావాలని ఒత్తిడితోనే ఆ రోజు మేము ఇట్లాగా ఫిర్యాదు చేయడం జరిగింది, సో ఆధారాలు ఏం లేదు అన్నట్టుగా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది కోర్టులో. 5 ఏళ్ల తర్వాత అయినా ఈ కేసులో నిజం నిలబడిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? చందు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, ఏ రకంగానైనా సరే కేసుల్ని ప్రభావితం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులు ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిఐడి నమోదు చేసిన కేసులు. ఇంతకుముందు మా అన్నగారు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ అన్నగారు స్వయంగా చెప్పారు, ఆ రోజు ఒత్తిడి చేసి పెట్టించారని చెప్పి ఈ రోజు అధికారులు చెబుతున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి వాళ్ళు కోర్టులో అఫిడవిట్లు ఫైల్ చేసి ఈ కేసులన్నీ కూడా తప్పని చెప్పి